సలార్ 2 ట్రైలర్ క్రియేట్ చేసిన బజ్ అంతా ఇంత కాదు. కంటెంట్ ఉంటే కటౌట్ చాలు, ప్రీ రిలీజ్లు ఇంటర్వ్యూలు అవసరం లేదని సలార్ ప్రూఫ్ చేసింది. ట్రైలర్లో ప్రభాస్ డైలాగ్లకు ఫ్యాన్స్కి పూనకాలు ఒకటే తక్కువ. స్టోరీ ఏంటో ట్రైలర్లో డైరెక్ట్ ప్రశాంత్ నీల్ క్లియర్గా చెప్పేశాడు. అదే సమయంలో కొన్ని లీక్లు ఇచ్చిన సస్పెన్స్ క్రియేట్ చేశాడు. 22న రిలీజ్ కాబోతున్న సలార్ మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో ప్రభాస్ దేవా అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. తన బెస్ట్ ఫ్రెండ్ కోసం దేవా ఏం చేయబోతున్నాడు అనేది ఈ సినిమా స్టోరీ. అంటే ఈ దేవానే సలారా, లేదంటే సలార్ పాత్ర వేరే ఉందా? నిజంగా వేరే ఉంటే ప్రభాస్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నాడా అని అభిమానుల్లో డిస్కషన్ జరుగుతోంది. అయితే ఈ సస్పెన్స్ కు ట్రైలర్ తోనే నీల్ సమాధానం చెప్పినట్లు కనిపిస్తున్నాడు. దేవాతో పాటు సలార్ అనే పాత్రలను ప్రభాస్ యాక్ట్ చేస్తున్నాడని, డార్లింగ్ ది డ్యూయల్ రోల్ కన్ఫర్మ్ చేశాడని ఫ్యాన్స్ లెక్కలేసుకుంటున్నారు. 2 వేర్వేరు ఫ్రేమ్లో ప్రభాస్ లుక్ చూసి ఫ్యాన్స్ ఈ డెసిషన్కు వచ్చారు. ఒక ప్రభాస్ చేతికి టాటూ ఉంటే ఇంకో ప్రభాస్ చేతికి టాటూ ఉండదు. అంటే 2 వేర్వేరు పాత్రలని ఫ్యాన్స్ డిసైడ్ అయిపోయారు. దీనికి తోడు ప్రభాస్ డైలాగ్ డిక్షన్ 2 విధాలుగా కనిపిస్తుంది. గెటప్ కూడా వేరువేరుగా ఉంది. ఇలా లెక్కలన్నీ వేసుకొని ప్రభాస్ ది డ్యూయల్ రోల్ అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. ఈ చర్చకు తోడు సలార్కు కేజీఎఫ్కు లింక్ ఉంటుందా అనే ప్రశ్న కూడా మూవీకి ఎక్కడలేని హైప్ తీసుకొస్తుంది. ఇక అటు క్లైమాక్స్ ట్విస్ట్కు మైండ్ బ్లాక్ అవుతుందని ప్రశాంత్ నీల్ చెప్పిన మాటలు మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. దీంతో ప్రశాంత్ను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు నెటిజన్లు. హైప్తో చంపేస్తావా నీల్ మావా అని కొందరు, ఇంకొన్ని సర్ప్రైజ్లు దాచిపెట్టాడు నీల్ డార్లింగ్ అని ఇంకొందరు పోస్టులు పెడుతున్నారు. ఏమైనా సలార్ క్రేజ్ ఇప్పుడు పీక్స్కి చేరింది. పాన్ ఇండియా లెవెల్లో సినిమా మీద హైప్ క్రియేట్ అయింది. మరి ప్రభాస్ వాటిని అందుకుంటాడా లేదా అన్నది హాట్ టాపిక్ అవుతోంది. బాహుబలి తర్వాత వచ్చిన 3 సినిమాలు ప్రభాస్కి నిరాశనే మిగిల్చాయి. దీంతో ఈసారి కొడితే బాక్సాఫీస్ బద్దలవ్వాలంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.